ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఆంధ్రప్రదేశ్లో ఇక 60 ఏళ్లు దాకా ఆగాల్సిన పనే లేదు. 50 ఏళ్లకే పెన్షన్ రానుంది. అవును, ఏపీలో 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికల శంఖారావం సమయంలోనే పేద మధ్యతరగతి వర్గాలకు ఇచ్చిన అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మకమైన హామీ నిలబెట్టుకునేందుకు సర్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సమాజంలో వెనుకబడిన వర్గాలకు కొండంత అండగా నిలిచేలా సరికొత్త పింఛన్ల విప్లవానికి శ్రీకారం చుట్టబోతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో 50 ఏళ్లు నిండిన వారందరికీ, అలాగే 60 ఏళ్లు దాటిన అర్హులైన వృద్ధులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలనే చారిత్రాత్మక ప్రతిపాదనకు రానున్న కేబినెట్ భేటీలోనే అధికారికంగా ఆమోదముద్ర వేయబోతూ ఉన్నారు. ఆర్థిక భారం పడుతున్నప్పటికీ వెనకడుగు వేయకుండా పేదరికం నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం ఈ అడుగులు వేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సరికొత్త నిర్ణయం ద్వారా రాష్ట్రంలో కొత్తగా దాదాపు 15 లక్షల మంది పెన్షన్ల పరిధిలోకి రానుండటం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో 62,47,000 మంది సుమారు 28 రకాల సామాజిక పింఛన్లను అందుకుంటూ ఉండగా, తాజా లబ్ధిదారులతో కలిపి మొత్తం పింఛన్దారుల సంఖ్య ఏకంగా 77 లక్షలకైతే చేరనుంది. ఈ భారీ విస్తరణ వల్ల ప్రభుత్వ ఖజానాపై ప్రతి నెల అదనంగా 700 కోట్ల రూపాయల వ్యయమవుతుందని, తద్వారా ఏటా 8,400 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులైతే అంచనా వేశారు. ప్రస్తుతం ప్రతి నెల పింఛన్ల కోసం 2,720 కోట్ల 67 లక్షల రూపాయలు కేటాయిస్తూ ఉండగా, ఎన్టీఆర్ భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా వెచ్చిస్తున్న మొత్తం నిధులు ఏకంగా 41,000 కోట్ల రూపాయలకు చేరాయి. ఇంత భారీ స్థాయిలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు సంక్షేమం కోసం బడ్జెట్ను కేటాయించడం దేశంలోనే ఒక సరికొత్త రికార్డుగా నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచడమే కాకుండా, గతంలో ఉన్న వాలంటీర్ల వ్యవస్థ స్థానంలో సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అత్యంత పారదర్శకంగా పంపిణీ చేస్తోంది. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో 50 ఏళ్లు నిండిన వారికి, అలాగే 60 ఏళ్లు పైబడిన వారికి కొత్త పెన్షన్లు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి సర్కార్ కనిపిస్తూ ఉంది. రాబోయే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరి దీనిపై మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి.